హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. 2025 సంవత్సరం ప్రపంచంలో జరిగిన ముఖ్య సంఘటనలు. 2025 సంవత్సరం ప్రపంచంలో అనేక ప్రకృతి విపత్తులు, జెన్జీ ఉద్యమాలు జరిగాయి. ట్రంప్ టారిఫ్ల వలన ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. ప్రపంచమంతా ఏఐ బూమ్ మొదలైంది. ఎన్నో కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక ఏ నెలలో ఏమి జరిగిందో చూద్దాం. జనవరి నుండి మార్చి వరకు జరిగిన సంఘటనలు. జనవరి 7న అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రములో ఘోర అగ్ని ప్రమాదం జరిగి లక్షల హెక్టర్లలో అటవీ ప్రాంతం కాలి బూడిదయ్యింది. ఎంతో ఆస్తి, పంట నష్టం జరిగింది. చైనా, టిబెట్. జనవరి 7న టిబెట్లోని టింగ్రీ కౌంటీలో 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 126 మంది మరణించారు మరియు వేల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతోంది. 2025 జనవరి 20న రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు. ఈ ఘటన అమెరికాలో మరియు ఇతర ప్రపంచ దేశాల రాజకీయాలపై పెద్ద ప్రభావం కలిగింది. 2025వ సంవత్సరాన్ని ట్రంప్ నామ సంవత్సరం లేదా తారిఫ్ నామ సంవత్సరం అనవచ్చు. మయన్మార్, సాగేంగ్. మార్చి 28న 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం సుమారు 5456 మంది మరణానికి కారణమైంది. ఇది 2025లో అత్యంత ప్రాణాంతకమైన భూకంపంగా నిలిచింది. ఏప్రిల్ నుండి జూన్ వరకు జరిగిన సంఘటనలు. యూరోపియన్ యూనియన్లో అనేక జాతీయ మరియు అంతర్జాతీయ రాజకీయ మార్పులు. ఇస్రాయిల్ హమాస్ యుద్ధం 2023 అక్టోబర్లో ప్రారంభమై 2024-25 వరకు కొనసాగిన తీవ్రమైన ఘర్షణగా నిలిచింది. గాజా పట్టణం నుంచి హమాస్ ఇస్రాయిల్పై పెద్ద స్థాయిలో దాడులు చేయటంతో యుద్ధం మొదలైంది. దీనికి ప్రతిగా ఇస్రాయిల్ గాజా ప్రాంతంపై భారీ సైనిక దాడులు చేపట్టింది. ఈ యుద్ధంలో వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. గాజా ప్రాంతంలో మౌలిక వసతులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఇస్రాయెల్ లక్ష్యం హమాస్ను పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది. ఈ యుద్ధాన్ని చాలామంది ఇరాన్, ఇస్రాయిల్ మధ్య జరుగుతున్న ప్రాక్సీ యుద్ధంగా విశ్లేషిస్తున్నారు. ఇరాన్ నేరుగా యుద్ధంలో పాల్గొనకపోయినా హమాస్, హిజ్బుల్లా, లెబనాన్, హౌతీలు వంటి సంఘటనలకు రాజకీయ, ఆర్థిక, సైనిక మద్దతు ఇస్తోంది. వీటి ద్వారా ఇస్రాయెల్పై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోంది. మరోవైపు ఇస్రాయెల్కు అమెరికా బలమైన మద్దతు ప్రకటించింది. 2025 నాటికి కూడా ఈ ఘర్షణకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం ఆలోచించాల్సిన విషయం. జూలై నుండి సెప్టెంబర్ వరకు జరిగిన సంఘటనలు. 2025 ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ అలాస్కాలోని యాంకరేజ్లో అలాస్కా శిఖరాగ్ర సమావేశం జరిగింది. చర్చల ప్రధాన అంశం ఉక్రెయిన్లో కాల్పుల విరమణ మరియు శాంతి స్థాపనపై సుమారు 2.5 నుండి 3 గంటల పాటు ముఖాముఖి చర్చలు జరిగాయి. 2025 సెప్టెంబర్ 3న చైనా తన 80వ విక్టరీ డే, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్పై విజయం సాధించిన రోజును ఘనంగా నిర్వహించింది. రష్యా, కంచట్కా ద్వీపకల్పం. జూలై 29న 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది 2011 తొహోకు భూకంపం తర్వాత ప్రపంచవ్యాప్తంగా నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం. దీనివల్ల పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొవాకోలో యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నిరసనలకు ప్రధాన కారణాలు: ప్రభుత్వ ప్రాధాన్యతలు. 2030 ఫిఫా ప్రపంచ కప్ కోసం భారీగా స్టేడియంల నిర్మాణంపై ఖర్చు చేస్తూ విద్యా మరియు వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు జరిగిన సంఘటనలు. 2025 నవంబర్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన 20వ G20 శిఖరాగ్ర సదస్సు ఆఫ్రికా ఖండంలో నిర్వహించబడిన తొలి G20 సదస్సుగా చరిత్ర సృష్టించింది. ఈ సదస్సు ప్రధాన ఇతివృత్తం సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ, ఐకమత్యం, సమానత్వం, సుస్థిరత అనే థీమ్తో నిర్వహించబడింది. జపాన్, అయోమురి. డిసెంబర్ 8న 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనివల్ల సునామీ అలలు ఎగసిబడ్డాయి మరియు సుమారు 2300 భవనాలు దెబ్బతిన్నాయి.
2025 మే నెలలో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన పాక్షిక సైనిక పోరాటాన్ని ఆపరేషన్ సింధూర్ అని పిలుస్తారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు: 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మే 7, 2025 తెల్లవారుజామున భారత వైమానిక దళం IAF పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతను మరియు శక్తివంతమైన ఆయుధాలను ఉపయోగించింది. బ్రహ్మోస్ క్షిపణి శత్రువుల కీలక స్థావరాలను ధ్వంసం చేసేందుకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వినియోగించారు. ఫ్రెంచ్ నిర్మిత స్కాల్ప్ క్షిపణులు ఇవి గాలి నుంచి ప్రయోగించే శక్తివంతమైన క్రూయిజ్ క్షిపణులు. సుమారు 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. హ్యామర్ బాంబులు ఇవి అత్యాధునిక గైడెడ్ బాంబులు. బంకర్లు మరియు పటిష్టమైన భవనాలను నేలమట్టం చేయడానికి వీటిని వాడారు. రాఫేల్ యుద్ధ విమానాలు పైన పేర్కొన్న స్కాల్ప్ మరియు హ్యామర్ ఆయుధాలను ప్రయోగించడానికి అత్యాధునిక రాఫేల్ విమానాలను వినియోగించారు. మీటియార్ క్షిపణులు ఇవి ఆకాశంలోని శత్రు విమానాలను వేటాడే అత్యాధునిక క్షిపణులు. బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కామికాజీ డ్రోన్లు వీటిని లోయిటరింగ్ మ్యునిషన్స్ అని కూడా అంటారు. ఇవి శత్రు స్థావరాలను గుర్తించి వాటిపై ఆత్మాహుతి దాడిలాగా విరుచుకుపడతాయి. ముజఫరాబాద్, కోట్లీ మరియు బహవల్పూర్ వంటి ప్రాంతాల్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రతిస్పందనగా డ్రోన్లు మరియు క్షిపణులతో జమ్మూ, పఠాన్కోట్ మరియు ఉధంపూర్ వంటి భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించగా భారత్ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ భూభాగంలో 11 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేయగా వారి వైమానిక మౌలిక సదుపాయాలలో 80% వరకు నాశనమైనాయి. 2025లో భారతదేశం మౌలిక సదుపాయాలు, అంతరిక్షం మరియు రక్షణ రంగాల్లో సాధించిన కీలక విజయాలు. మౌలిక సదుపాయాలు వంతెనలు చీనాబ్ వంతెన జూన్ 6, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో, అంటే ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ నిర్మించిన ఈ వంతెన కాశ్మీర్ లోయను భారత రైల్వే నెట్వర్క్తో అనుసంధానించే ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్లో కీలక భాగం. కొత్త పంబన్ వంతెన ఇది భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. ఏప్రిల్ 6, 2025న ప్రారంభించబడిన ఈ వంతెన రామేశ్వరాన్ని ప్రధాన భూభాగంతో కలుపుతుంది. 2.08 కిలోమీటర్లు పొడవున్న ఈ వంతెనలో మధ్యభాగాన్ని ఓడలు ప్రయాణం కోసం 17 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయవచ్చు. అంతరిక్ష ప్రయోగాలు ఇస్రో 2025లో ఇస్రో పలు చారిత్రాత్మక విజయాలు సాధించింది. నిసార్ మిషన్ జూలై 30, 2025న నాసా మరియు ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహాన్ని GSLV F-16 ద్వారా ప్రయోగించారు. ఇది భూమి ఉపరితల మార్పులను గమనించే అత్యంత శక్తివంతమైన రాడార్ ఇమేజింగ్ మిషన్. LVM-3 M6 బ్లూబర్డ్ బ్లాక్ 2 డిసెంబర్ 24, 2023న ఇస్రో తన భారీ వాహనమైన LVM-3 ద్వారా అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహమైన బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. గగనయాన్ సన్నాహాలు జూన్ 25, 2025న ఆక్సియం 4 మిషన్ ద్వారా విదేశీ సహకారంతో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ISSకు వెళ్లి పరిశోధనలు చేసి విజయవంతంగా తిరిగి వచ్చారు. CMS-03 మిషన్ నవంబర్ 2, 2025న LVM-3 M5 రాకెట్ ద్వారా సుమారు 4400 కిలోల బరువున్న CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఆయుధ ప్రయోగాలు అగ్ని 5 ఆగస్ట్ 2025లో ఒడిశా తీరం నుంచి 5000 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించేగల అణుసామర్థ్యం గల అగ్ని 5 బాలిస్టిక్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించారు. K4 క్షిపణి డిసెంబర్ 23, 2025న భారత నౌకాదళం
ఐఎన్ఎస్ అరిఘాట్ జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిగల K4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. భారత్ యొక్క న్యూక్లియర్ ట్రయాడ్ అంటే నేల, గాలి, నీటి నుంచి అణుదాడి సామర్థ్యాన్ని పటిష్టం చేసింది. IAWAS ఆగస్ట్ 23, 2025న స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ యొక్క తొలి పరీక్షను నిర్వహించారు. ఇందులో QRSAM, VSHORADS, క్షిపణులు మరియు లేజర్ ఆధారిత ఆయుధాలు భాగంగా ఉన్నాయి. లేజర్ ఆయుధాలు మార్చ్ 2025లో భారత్ హై ఎనర్జీ లేజర్ వెపన్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశంగా నిలిచింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా 2025లో జరిగిన సంఘటనలు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.